కొత్త పేరు ఉంది. ఆ పేరు నువ్వు పొందుతున్న దాని విలువేట నీకు తెలుస్తుంది. మరి ఎవరికి ఎంత అద్భుతం! దేవుడు చెప్పినాడు, రారా బాబు పేరు. ఎవడి పేరైనా జీవ గ్రంథమందు రాయబడిన ఎడల ఎక్కడికి వెళ్ళిపోతాడా? ఎక్కడికి వెళ్ళిపోతాడా? జీవ గ్రంథంలో పేరు లేకపోతే ఎక్కడికి వెళ్తారా? ఎక్కడ కూర్చోబెడతారా? ఎక్కడికి వెళ్తారు? జీవగ్రంథంలో పేరులో నుండి ఆ మహిమైన చెక్కబడిన రాతి మీద పేరు మీద ఎక్కడ వెళ్ళిపోతారు తెలుసా? అందులో డౌట్ ఏమీ లేదు. ఎక్కడికి డౌట్ వేస్తున్నా? దేవుని వాక్యం ఎంత అద్భుతం! నువ్వు పిలాము నీలో ఉన్నాడు, నువ్వు పేరు కోసం పని చేయకు. నీ కొరకు ఒక మంచి పేరు ఆత్మీయ చెప్తున్నాను నేను. అది నీకు తప్ప ఎవరికి తెలియదు. అది మారి విగ్రహం కల్పించేది మా నీకు ఇది అంటాను. నువ్వు పేరు కోసం పని చేయకు. నీకు పేరు ఎలా ఇవ్వాలి నాకు అదే తక్కువ. నీ మీద తప్పు మోపుతున్నాను, ఆ తప్పును సరి చేసుకున్నావా? సరి ఏది వెళ్ళరా సలాగా అయిపోతాను. దేవుడు అన్నాడు, దేవుడు ఎలా వస్తానన్నాడు? దేవుడు ఎలా వస్తానన్నాడు? నువ్వు చేస్తాను. దేవుడికి ఎలా వస్తానన్నాడు? మేఘాలుగా వెళ్తాను. ఇంకా మనందరికీ చిన్న బైబుల్ మాట్లాడుతుంటాం. అదే క్లారిటీ. నేను ఎలా వస్తానో తెలుసా? దొంగలా వస్తాను. దొంగ కాల్చున్నా మళ్ళీ బయటకు వెళ్తాను. మా పాట వేసుకో దొంగ అని చెప్పారు. కాదు కాదు, దొంగలా వస్తాను. దొంగ ఎప్పుడు వస్తాడు? అందరూ కర్రట్టు కత్తిరట్టు కూర్చొని వస్తాడా? రాడే. సలాగా నేను నీ దగ్గరికి సలాగా వస్తాను. నీ టైం లేదు. ఇంకా నా కట్టంతో నీ ప్రయత్నం చేస్తాను. ఈరోజు ఇక్కడ కూర్చుని మిత్రమా, దర్గమా సంఘం మనకు బాగా దగ్గర. ఎందుకంటే మనలో ఈ పరిస్థితులు మనకు ఉన్నాయి. మనకే కాదు, అన్ని సంఘాల్లోనూ మనకే. అంటే మనకే ఉన్నాయి అనుకుంటున్నారా? మనకంటే 70 సంవత్సరాలు వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఎలాగే వెళ్ళిపోయినారు. అందుకే చెప్పారు, ఓ పెద్దమస్ నీ మీద నిలబో నా మీరు చాలా విగ్రహాలు కనిపించేది, విరాము పాద ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ నువ్వు మానేస్తే నీకు మన్నాన్ని ఇస్తాను, నీకు మహిమని ఇస్తాను, నీకు మంచి పేరు ఇస్తాను. ఎంత అద్భుతం పిల్లలు! ఈరోజు దేవుని వాక్యము నీతో చాలా స్పష్టంగా తెలియజేసింది. నల్లరాత్రి కాదు, నీ కొరకు కొత్త పేరు నీకు ఇస్తానన్నా. ఈరోజు మాట వింటున్నాను క్రమ. ఈరోజు ప్రకటన సంఘ పరిస్థితి. కాబట్టి ఈరోజు ఎలా ఉన్నారా? మన ఇంటికి వెళ్ళి ఒకసారి ఆలోచించండి. తండ్రి, నాలో వ్యతిరేకమండి నేనైనా ఎవరైనా నాలో ఒకవేళ ఇలా స్వభావం కోసం విగ్రహాలు కల్పించే విషయంలో కానీ ఇలాగా ఒక విషయం తెలిసి ఎవరన్నా మీ ప్రసాదం మా ప్రసాదం మన ప్రసాదం కోసం చెప్పాలి. కాబట్టి ఆలోచించండి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడే విధానం తర్గమా సంఘంలో ఉన్నటువంటి విషయాలన్నీ కొత్త పేరు నీకేమంటాడంటే కొత్త పేరు పొందిన వారికి తప్ప ఎవరికి ఆ పేరు సంగతి నీకే, ఆ మహిమ సంగతి ఆ పరిస్థితి పొందినవాడు నీకే తెలుస్తుంది. కాబట్టి అలాంటి ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇవ్వాలని నేను మనసారా కోరుకుంటూ కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు. నీ వాక్యం విన్నా నిజమే. ఒకవేళ మామూలు ఏదైనా తప్పుదారు ఉన్నాను, ఒకవేళ మామూలు ఏదైనా తప్పుదారు ఉన్నాను, మామూలు ఏమైనా తప్పుదారుతో మనం క్షమించాలి. నేను ఒకవేళ ఇంకా జాగ్రత్తలో విగ్రహాలకు అర్పించిన వాటిని తినే విషయమే ఉన్నాను. నేను దయచేసి క్షమించాలి. విరాములాగా మేము స్వార్థం కోసం పనిచేస్తున్నాం. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాం. ఇవతల వాక్యం తీస్తున్నాం. తెలుగు మహిమ గుర్తు మీ వాక్యంలో. అలాగే ఇంకొక గొప్ప పేరుస్తానని అన్న విశ్వాసులకి ప్రథమ సంఘానికి తెలియజేసుకోవాలి. సహాయం చేయండి. స్తోత్రాలు అన్నా చెల్లిస్తా ఉన్నా. ప్రభు చూపించండి, మేలు చేయండి ప్రభు.